గారు అక్కడికి వచ్చి గాయమైన ప్రభాకర్ రెడ్డి గారు నడుస్తుంటే హరీష్ రావు గారు మాత్రం కింద మీద పడి పరిగెత్తి తనకే గాయమైతే స్ట్రెచర్ మీద మోసుకుపోయినట్టు ఆయాసపడి వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపిండు. ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదిక ఇస్తారు. మరి నిఘా అధికారులు ఏం నివేదిక ఇచ్చిండ్రో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది, ఒక నేరగాడిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటన చేసిండ్రు. వారు అన్నదే తడువుగా హరీష్ రావు గారు, డ్రామారావు గారు, కవితారావు గారు కుటుంబం అంతా ఈ పని అంతా కాంగ్రెస్ పార్టీ దాడి, దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసిసి అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పిండ్రు. సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు. దాడి జరిగింది, కుట్ర లేదు, కాంగ్రెస్ లేదు, సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు. దాడి చేసిన యువకుడిని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. ఈ రోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర, దాడి జరిగిందో లేదో, దాడికి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రికి ప్రత్యక్షమైనరు. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోలు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యి అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయట పెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్టు ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు? ఈ రోజు వరకు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్టు ఉందా? రిమాండ్ రిపోర్టు లేకపోవడానికి కారణం ఏంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్టులో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండు? హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయట పెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా
ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్రుందని ప్రభుత్వాలు ప్రకటన చేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి ఆ అధికారులు చెప్పారు. నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో వివిధ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలలో ప్రదర్శనలు చేస్తుంటే పరిగిలో ప్రజలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే మాకేమీ తెలియదు, మాకు దినసరి కూలీలు ఇచ్చి ఇక్కడ ఇలాంటి ప్రకటనలు చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రదర్శనలు చేయండి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాకు రోజువారీ కూలీలు వస్తూ వచ్చినాం తప్ప మేము కిరాయి మనుషులమే తప్ప మేము రైతులం కాదు అని స్పష్టంగా టీఆర్ఎస్ పన్నిన కుట్రను పరిగి నియోజకవర్గ ప్రజలు పట్టుకొని నిలదీస్తే కర్ణాటక నుంచి వచ్చిన వలస కూలీలు స్పష్టంగా చెప్పారు, మీరందరూ కల్లార చూసిండ్రు. ఇది రెండవ కుట్ర. ఈరోజు గువ్వల బాలరాజు మీద నిన్న ఇవాళ గువ్వల బాలరాజే కనిపించిన వాళ్ళ మీద దాడులు చేయడం, జిల్లా పరిషత్ సమావేశంలోనే మక్తల్ ఎమ్మెల్యేను రామ్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన సంఘటనలు, వికలాంగుల మీద దాడులు చేసిన సంఘటనలు, ఎవరు కూడా సమస్యల మీద ప్రస్తావన చేస్తే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు గువ్వల బాలరాజు మీద కోకొల్లలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అతని విపరీత ప్రవర్తన మీరు అందరు చూసింది. గువ్వల బాలరాజు పైసలు పంచడానికి పోతుండు, పైసలు పంచుతున్నాడని చెప్పి అక్కడ కొంతమంది యువకులు ప్రశ్నిస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తే సిఐ గారు వాళ్ళని పట్టుకోవడం మొదలేసి వీళ్ళ మీదనే దాడులు చేసిందని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు గువ్వల బాలరాజు మీద దాడి చేసిండ్రు, ఆయన అపస్మారక పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్లో చేర్పించడం అని డ్రామారావు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి మళ్ళొక డ్రామాకు తెరలేపిండి. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఒక డ్రామా, ఒక కుట్ర ప్రభుత్వం చేసింది. రెండవది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే దాన్ని కుట్ర కింద చూపించి నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. అన్నారం బ్యారేజ్ పగిలిపోతే దానికి కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం, కరెంటు అందడం లేదు, మా జీవితాలు ఆగమైనాయి అని చెప్పి కూలి మనుషులను తీసుకొచ్చి పర్యటన చేసి కుట్ర చేస్తే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిండ్రు. డికే శివకుమార్ గారు ఇక్కడ ఉండే ఫాక్స్కాన్ కంపెనీని తరలించడానికి లేఖ రాసిండు అని లేఖ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. అక్కడ సిబిసిఐడి కర్ణాటకలో కేసు నమోదు చేసి ఫేక్ లెటర్ అనగానే అవి ఏ వెబ్సైట్లో అయితే పెట్టినరో ఆ వెబ్సైట్ అంతకంటే 2 రోజుల ముందల ప్రారంభించిండ్రు. ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ వెబ్సైట్ను క్లోజ్ చేశారు. ఆ వెబ్సైట్ ఎవరు చూడలేదు, దాన్ని సందర్శించిన వాళ్ళు 2-3, దాంట్లో ఒకడు మన డ్రామారావు. ఆ లేఖ తీసుకొచ్చి మంత్రిగా అధికారికంగా డికే శివకుమార్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాసిన లేఖ అని అధికారికంగా కుట్ర కోణంలో కాంగ్రెస్ను ఇరికించడానికి, కాంగ్రెస్ను బద్నాం చేయడానికి డ్రామారావు గారు మరొక కుట్రకు తెరలేపిండు. అది ఫేక్ లెటర్ అని తెలిసిన తర్వాత తేలుగుట్టిన దొంగలాక ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎవరు కుయ్యమంటలేరు. కానీ ప్రతిరోజు కేసీఆర్ గుండె సప్పుడు గుమాస్తా తెలంగాణ వండి వారుస్తుంది పెద్ద పెద్ద వార్తలు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తుండు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్నిటిని కూడా కర్ణాటక తరలించడానికి కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. ఇది పోను ఇవ్వాల
కుమారస్వామి గారు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టింది బెంగళూరులో ఉన్న అక్కడున్న ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. ఏది కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతురు. ఈ ప్రెస్ మీట్ను ప్రముఖంగా పత్రికలలో చూడాలని ఫోర్త్ ఎస్టేట్ అని ఇక్కడ మీడియా మిత్రులకు ఒక గ్రూప్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు పిఆర్ఓలు ఈ గ్రూప్లో పెట్టి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ లైవ్లు ఇవ్వాలి, మీరందరూ ప్రసారం చేయాలని. పిఆర్ఓలు చేస్తే పర్వాలేదు, హరీష్ రావు గారే స్వయంగా ప్రతి ఛానల్కు ఫోన్ చేసి కుమారస్వామి గారి ప్రెస్ మీట్ని మీరు లైవ్లో చూపించాలి అని చెప్పి ఇగో వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాట్సాప్ సందేశం ఫోర్త్ ఎస్టేట్లో తెలంగాణలో ఉండే ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మిత్రులకు అందుంది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు పోస్టింగ్ చేసింది, పలానా సమయంలో కుమారస్వామి గారు పత్రికా సమావేశం పెడుతురు, మీరు అర్జెంటుగా లైవ్లో కవర్ చేయాలనే దాని మీద. కుమారస్వామి గారు పెట్టబోయే ప్రెస్ మీట్ ఏంది, ప్రెస్ మీట్లో మాట్లాడబోయే ప్రస్తావించబోయే అంశాలు ఏంటివి, వాటిని తెలంగాణ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రముఖంగా ప్రసారం చేయాలి, వీటన్నిటిని ఎందుకు హరీష్ రావు గారు అన్ని ప్రెస్లకు టీవీలకు పేపర్లకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా వీటిని లైవ్లో ప్రసారం చేయాలని చెప్పి వారు అడిగితే కుమారస్వామి గారు లైన్లోకి వచ్చి మాట్లాడింది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు, అక్కడ రైతులకు 2-3 గంటలకు మించి కరెంటు వస్తలేదు అని కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఆ ప్రభుత్వం మీద విమర్శించడానికి పత్రికా సమావేశాన్ని పెట్టడాన్ని మేమేం తప్పు పడతలేము. ఆ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ ఇష్టం. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ప్రసారాలు అన్ని ఛానల్స్ అన్ని టీవీలు అత్యంత ప్రముఖంగా ప్రసారం చేసినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ యాజమాన్యంలో పనిచేసే పత్రికలు అయితే భూకంపం వచ్చి సగం ప్రపంచం మొత్తం భూమిలో కుంగిపోయి, సునామీ వచ్చి సగం ప్రపంచము బంగాళాఖాతంలో కలిసిపోతే ఎంత పెద్దగా తాటికాయంత అక్షరాలతోని టీవీలలో హడావిడి చేస్తారో ఆ స్థాయిలో హడావిడి చేసిండ్రు. ఇదే కుమారస్వామి కర్ణాటక 6 నెలల కంటే ముందు జరిగిన ఎన్నికలలో పోటీ చేస్తే ఎంఐఎం బీఆర్ఎస్ కుమారస్వామి గారికి మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా కుమారస్వామిని జేడీఎస్ను 50 సీట్లలో గెలిపించండి, హంగ్ అసెంబ్లీ వస్తుంది, హంగ్ అసెంబ్లీ వస్తే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఆ రోజు మేము చెప్పినాం హంగ్ అసెంబ్లీ తేవడం ద్వారా జేడీఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. దానికోసం బీఆర్ఎస్ ఎంఐఎం సహకరిస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు, ఈ కుట్రని తిప్పికొట్టండి అని చెప్పి నేనే స్వయంగా కర్ణాటకకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడి ప్రజలకు అందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ కుట్రను కర్ణాటక ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ ఎంఐఎం జేడీఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి తిరిగి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టిండ్రు. మేము ఏం చెప్పినామో రాష్ట్ర ఎన్నికల తర్వాత జేడీఎస్ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తుకు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిండ్రు. ఇవాళ బీజేపీతో పొత్తులో ఉన్న జేడీఎస్ ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి గారు బెంగళూరులో పత్రికా సమావేశాన్ని పెడితే ఇక్కడుండే బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ మీడియా మిత్రులతో ఎందుకు సమన్వయం చేసిండు? మేము ఏదైతే చెబుతున్నామో తెలంగాణ ప్రజల పట్ల ఏదైతే కుట్ర జరుగుతుందో, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ జేడీఎస్ ఎంఐఎం దుష్ట చతుష్టయము కలిసి కాంగ్రెస్ను నిలువరించాలి, కాంగ్రెస్ను ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్ర జరుగుతుందని మేము ఏదైతే చెప్తున్నామో, ఈరోజు కుమారస్వామి గారి యొక్క పత్రికా సమావేశాన్ని హరీష్ రావు గారే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షించిండు అని అంటే ఈ జరుగుతున్న కుట్రను కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాడు కర్ణాటక 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జేడీఎస్ ఎంఐఎం బీజేపీ ఏ రకంగా అయితే కుట్ర చేసిండ్రో, ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రో,
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి పర్యటన, కేసీఆర్ పర్యటన, జేడీఎస్ కుమారస్వామి పత్రికా సమావేశం, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం అన్నీ కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఇది రాజకీయ కోణం. కానీ భౌతిక దాడులు, ఆర్థిక నేరాలు ఈరోజు కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా. ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను, వాళ్ళ కింద డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నాడు చంద్రశేఖరరావు గారు, ప్రైవేటు సైన్యంగా. రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. ఆ కేసులో హరీష్ రావుకు, రాజుకున్న, హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టిన అధికారులను తక్షణమే విచారించాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడ్డ వాళ్ళనే కాదు, ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్ళను విచారణకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు, గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు. అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము, లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు, ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము. 2018లో విశాఖపట్నంలో జరిగిన దాడి, అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి, ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి, అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు, ఈ
వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో దాడులతో సానుభూతిని మూటగట్టి ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్. సో వీటి వెనకాల మొత్తంలో ఎవరు వ్యూహకర్తలు? ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా టీఆర్ఎస్కు వ్యూహకర్తగా ఉండి ఇట్లాంటి వ్యూహాలు పండుతున్నాడా, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ఏ ఇట్లాంటి కుట్రలు ఈ కుట్రలను అమలు చేయడంలో హరీష్ రావు గారు సహకరిస్తున్నాడా? ఇది కేసీఆర్కు తెలిసే జరుగుతుందా, కేసీఆర్కు తెలియకుంటే జరుగుతుందా? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఇది ఎన్నికల అధికారులు చేపట్టవలసిన బాధ్యత. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి అహంకారంతో అహంభావంతో మదమెక్కిన అచ్చోసిన ఆంబోతుల్లాక తెలంగాణ మీద పడి దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఏ సానుభూతో, ఏ కత్తిపోట్లో, ఏ మొండి కత్తిపోట్లో, లేకపోతే ఇంకేదో హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని నాటకాలు, వీటన్నిటిని చూసి అయ్యో పాపం అనిగిన కనికరించినమా? మళ్ళీ మనము ఆత్మహత్యల వైపే మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకే ముఠా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈరోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కుటుంబం ఏ విధంగా అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు. ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కిపోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈరోజు అదే రకమైన నాటకాలకు తెరలేపుతున్నారు. ఈ నాటకాలను అన్నిటిని కూడా మూటగట్టి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి పట్ల మీడియా మిత్రులు, ఎన్నికల అధికారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అది ఇంకొక కుట్ర బాగా గుర్తు చేసినాం. ఇప్పుడు మైనారిటీలను బీసీలో ఒకటి అనుకుంటే మైనారిటీ డిక్లరేషన్ ఒకరోజు, బీసీ డిక్లరేషన్ ఇంకొక రోజు ఎందుకు చేస్తాము? మైనారిటీ డిక్లరేషను మైనారిటీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు చైర్మన్, అజరుద్దీన్ గారు మిగతా వాళ్ళందరూ కో చైర్మన్. మైనారిటీ డిక్లరేషన్ మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసింది సల్మాన్ ఖుర్షిద్ గారు, ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు, జమీర్ అహ్మద్ కర్ణాటక మంత్రి గారు. టోటల్గా మైనారిటీ నాయకులందరూ కూర్చొని మైనారిటీ వెల్ఫేర్ కోసం, మైనారిటీ డెవలప్మెంట్ కోసం, మైనారిటీల యొక్క హక్కుల రక్షణ కోసము సంపూర్ణంగా ఒక పాలసీ డాక్యుమెంట్ చేసిండ్రు. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. మైనారిటీ నాయకులు సంపూర్ణంగా కూలంకషంగా చర్చించి మైనారిటీ డిక్లరేషన్ సపరేటు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళందరూ కలిసి బీసీ డిక్లరేషన్ సపరేట్గా సిద్ధరామయ్య గారి నేతృత్వంలో బీసీ డిక్లరేషన్ ఇస్తే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి మైనారిటీలను తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారని అంటాడు. ఏమన్నా బుర్రుండే మాట్లాడుతున్నా? మైనారిటీలను బీసీలో కలిపితే మైనారిటీ హోదా పోదా? ఆ మాత్రము పరిమితమైన జ్ఞానం మా మైనారిటీ నాయకులకు లేదా? అంటే ఏది దొరికితే అది, ఏది పడితే అది మాట్లాడి ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం తప్ప వాళ్ళ మాటలల్లా స్పష్టంగా ఒక లైన్ ఉన్నది. మైనారిటీలకు, బీసీలకు వీళ్ళు అందులో పోరు, వాళ్ళు ఇందులోకి రారు. మైనారిటీలకు ముస్లిమ్సే లేరు, మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీ సిఖ్స్ ఉన్నారు, మైనారిటీ జైన్లు ఉన్నారు. వాళ్ళందరికీ మైనారిటీ హోదా ఉన్నది. ఆ మైనారిటీ హోదా ప్రకారం వాళ్ళు వాళ్ళ ప్రివిలేజెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బీసీలలో
136 కులాలు ఉన్నాయి. 136 కులాలను కలిపి ఏబిసిడి వర్గీకరణ కింద ఎవరికి రావాల్సిన రిజర్వేషన్లకు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా పకడ్బందీ చట్టం చేసి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. అసలు ఏ రకంగా బీసీలను మైనారిటీలను కాంగ్రెస్ కలిపే ప్రయత్నం చేస్తుంది? ఏమన్నా అంటే బేసిక్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా, ఓనమాలు తెలిసినోడు ఎవడైనా మాట్లాడే మాటలైనా ఇవి? ఇది ఒక కుట్ర. అంటే అపోలు సృష్టించడం ద్వారా మా మైనారిటీ డిక్లరేషన్ ఏదైతే మైనారిటీస్ కోసం మేము 4000 crores వాళ్ళకి బడ్జెట్ ఇవ్వదలుచుకున్నాం, అది కుట్రనా? వాళ్ళ రిజర్వేషన్లు పరిరక్షిస్తాం, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు మేము ఇచ్చిన రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు పరిరక్షిస్తామని చెప్పినాం, అది కుట్రనా? వక్ఫ్ ప్రాపర్టీస్కి వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ స్టేటస్ ఇస్తామని చెప్పినాం, అది కుట్రనా? దాంతో బీసీలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్లాంటి తప్పుడు ప్రకటన చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు కేటీఆర్ మీద చర్యలు తీసుకుంటలేరు? ఎన్నికల అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన, మత ప్రాతిపదికన ప్రకటనలు చేసిన, పరిస్థితులను తప్పుదో పట్టించే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కూడా సుమోటో కింద ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి. ఎందుకు కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద ఎన్నికల అధికారులు కేసులు పెడతలేరు, విచారణకు ఆదేశిస్తలేరు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏంది అన్ని కమిటీలు వేసి కమిషన్లు వేసి విషామేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసి ఎస్సీ వర్గీకరణ చేయండి అని ఇప్పుడో నివేదికలు ఇచ్చిండ్రు. రేపు డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలను బిల్లు పెట్టి వర్గీకరణ చేస్తే 15 రోజులలో ఎక్కడిదక్కడ అయిపోద్ది. సేమ్ అదే పరేడ్ గ్రౌండ్లో వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు నేను కూడా వేదిక మీద ఉన్నా, వర్గీకరణ నాది బాధ్యత అని వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారు అదే పరేడ్ గ్రౌండ్లో అదే కృష్ణమాదిగా నిర్వహించిన సభలకు ముఖ్య అతిథులకు వచ్చి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టమైన హామీ ఇచ్చింది. 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళా మోడీ గారు వచ్చి పాత్రలు మారినాయి. వెంకయ్య నాయుడు గారు పోయారు, ఆ ప్లేస్లో నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. కానీ నిర్దిష్టమైన ప్రకటన ఏది చేయలేదు. మాదిగల్ని మళ్ళొక్కసారి మోడీ గారు మోసం చేసిండ్రు, వంచిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా మేము 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం, 19 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణకు మేము సంపూర్ణంగా మద్దతు ఉన్నామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు బిల్లు పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తున్నాము, అన్కండిషనల్ సపోర్ట్. అసలు చర్చ కూడా అవసరం లేదు పార్లమెంట్లో. నాడు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు చర్చ లేకుండా లోక్సభలో ఎట్లయితే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసినామో, నేడు మాదిగ ఉపకులాల యొక్క ఏబిసిడి వర్గీకరణ మీద మీరు బిల్లును ప్రవేశపెట్టండి, అన్కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒకే రోజులో లోక్సభలో రాజ్యసభలో పాస్ చేసి చట్టబద్ధత కల్పించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను అనేది ఇప్పుడు ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, చట్టాన్ని మేము మా చేతులకు తీసుకోదలుచుకోలేదు. చట్టాన్ని మా చేతులు తీసుకోదలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, అధికారులుగా తమ బాధ్యతను నిర్వహించాలని చెప్పి ఆశిస్తున్న వాళ్ళు. నేను అందుకే పోలీసు అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పార్టీలు కార్యకర్తలు చేయాల్సిన పనులు వాళ్ళు చేయనియండి, అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయండి. అధికారులుగా చేయాల్సిన పని వదిలేసి బీఆర్ఎస్ నాయకులు చేయాల్సిన పని మీరు చేస్తే డిసెంబర్ 9 తర్వాత అన్ని విచారణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిసెంబర్ 9 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
ఇట్లా ఒక పార్టీకి కొమ్ము కాసే అధికారులు ఎవరైనా సరే పెట్టిన అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఈ సందర్భంగా నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టిన వేలాది అక్రమ కేసులను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనసభలో చర్చించి అన్ని అక్రమ కేసులను తొలగిస్తాము. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన పని లేదు. నిటారుగా నిలబడి బీఆర్ఎస్ నాయకులు చేసే అక్రమాలను బయటపెట్టండి, ఎదుర్కొని నిలబడండి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చేయాల్సిన పనులన్నీ కూడా కొద్దిమంది పోలీసు అధికారులు ఏదైతే చేసే ప్రయత్నం చేసి కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో మీరు విచారణ ఎదుర్కోక తప్పదు. మీ పేర్లని ఆయా నియోజకవర్గాలలో మా నాయకులు మీ పేర్లు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. ఆ రెడ్ డైరీ ద్వారా మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేటీఆర్ అనేటోడికి ఏం తెలుసా? బాత్రూమ్లు కడగడం తెలుసా? ఇంకోటి ఏమని తెలుసా? ఏ బాత్రూమ్లు కడగడానికి ఆ కెమికల్స్ ఏవో ఉంటాయి కదా, వాటి పట్ల ఆయన చెప్పిండంటే మనం వినొచ్చు. వ్యవసాయం ఏందో, వ్యవసాయంలో ఏ మోటార్లు వాడతారు, బాయిలల్లో ఏ మోటార్ వాడతారు, బోర్లలో ఏ మోటార్ వాడతారు, ఎంత హెచ్పి వాడతారు, ఎంత కరెంట్ అవసరము. ఒకవేళ అదనంగా ల్యాండ్ ఉంటే 10 ఎకరాల ల్యాండ్ ఉంటే ఒక్కొక్క రైతు 2 బోర్లు వేసుకుంటాడా, 3 బోర్లు వేసుకుంటాడా? ఆయనకంటే కొండపోచమ్మ నుంచి పెద్ద కాలువ తెచ్చి వాళ్ళ గజ్వేల్ ఫామ్ హౌస్లు వేసుకున్నాడు కాబట్టి బోర్ల సంగతి ఆయనకు తెలుస్తలేదు. 50 ఎకరాలు ఉన్నోడు ఒకటే బోర్ వేసుకొని వ్యవసాయం చేస్తాడా? బుర్రుందా అసలు? మీరందరూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలామంది రైతుల పిల్లలే, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. 10-15 ఎకరాలు ఉంటే మనం వ్యవసాయంలో 2-3 బోర్లు వేసుకుంటలేమో చందు, నువ్వు చెప్పు. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు 24 గంటలు ఇచ్చినామన్నారు కదా, సబ్స్టేషన్ దగ్గరికి వెళ్తాం. నేను స్పష్టంగా ఇక్కడ మేము నామినేషన్లు వేసిన వాళ్ళము వరుసగా రోహిన్ రెడ్డి ఉన్నాడు, అజరుద్దీన్ గారు ఉన్నారు, నేనున్నా, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, 4 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మేము ఉన్నాం. సిరిసిల్ల అయినా, సిద్దిపేట అయినా, గజ్వేల్ అయినా, వేరే నియోజకవర్గాలు వద్దు, మీ నియోజకవర్గాల సబ్స్టేషన్లకు మేము వస్తాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తాం మిమ్మల్ని తీసుకొని. వ్యవసాయానికి రోజుకు 24 గంటల విద్యుత్తు మీరు ఇచ్చినట్టు మీ లాగ్ బుక్లో ఉంటే నామినేషన్లు మేము వెంబడే ఉపసంహరించుకోవడం, మేము ఎన్నికల్లోనే పోటీ చేయము. ఒకవేళ మీరు 24 గంటలు తెలంగాణ రైతులకు విద్యుత్తు ఇవ్వకపోతే మీరు అమరవీరుల స్తూపం దగ్గర కుటుంబం అంతా వరుస పెట్టి ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడుగుతలేము. స్వయంగా మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి ఉన్న ప్రాంతంలో వెళ్ళి లాగ్ బుక్ తీసుకొస్తే అక్కడున్న లైన్ మ్యాన్ చెప్పిండు, 6 గంటల నుంచి 8 గంటలు ఇస్తున్నాం సార్, అది కూడా ఒకసారి ఇస్తున్నాం, అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు పోతుందని. ఇప్పుడు కూడా నేను సూటిగా సవాలు విసురుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాము. గత 6 నెలల నుంచి మీరు ఏ రోజైనా 24 గంటల విద్యుత్తు వ్యవసాయానికి ఇచ్చినట్టుంటే మీరు విధించే శిక్షకు మేము సిద్ధము. మీరు 8 నుంచి 10 గంటలు ఇవ్వకుండానే 24 గంటలని ఈరోజు నాటకాలు ఆడుతుండ్రు. రెండోది, ఉచిత విద్యుత్ పేటెంటే కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన దేశంలోనే మొట్టమొదటిసారి చేసి అది అమలు చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీరు ఉచిత కరెంట్ అంటే మీకు తెలుసా అని చెప్పి అమెరికాలో బాత్రూమ్లు కడుకునేటోడు వచ్చి సవాల్ ఇసురుతున్నాడు. ఉండబట్టే కదా కేసుకి వెళ్ళింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టుకు వాళ్ళే చెప్పారు 69 మంది అధికారులతో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించినామని. డిఎస్పీ స్థాయి, సిఐల స్థాయి, ఎస్ఐల స్థాయి, ఆ కింది స్థాయి సిబ్బంది అందరూ నా భద్రతలు పెట్టినామని కోర్టుకి ఇచ్చిండ్రు. మరి నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ మీరు ఒకసారి మాట్లాడుండ్రు, వాళ్ళు ఏ స్థాయి అధికారులు, ఎంతమంది ఉన్నారు అంటే. కోర్టును కూడా మా భద్రత విషయంలో తప్పుదోవ పట్టించింది ప్రభుత్వము. ఆ విషయాన్ని ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. మరి ఎన్నికల అధికారుల మీద ఏం ఒత్తిడి ఉందో, మోడీ గారు వాళ్ళకి ఏం ఆదేశించిండ్రో, మోడీ గారు వాళ్లకు కేసీఆర్కి ఏ విధంగా సహకరించమని చెప్పిండ్రో మాకైతే తెలియదు. కానీ ఫిర్యాదుకు ముందు ఫిర్యాదుకు తర్వాత ఎలాంటి మార్పులు లేవు.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే శకునంబల్కే బల్లి కుర్తిలో పడి సచ్చిందంట. నీ ఏషం సిరిసిల్లలు చూసుకో. ఇవాళ ఎవరిని ఎవరు ఓడగొడతారు? ఆయల్లో కొడంగల్లో గెలిచే మొనగాళ్ళే అయితే అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను కిడ్నాప్ చేసి 500 మంది మా నాయకులను అరెస్టు చేసి కుట్రతోనే ఎన్నికల ఫలితాలు మార్చుకున్నారు. నా ఇంటి మీద దాడి చేసినందుకు ఎస్పీ గారిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తి అవతలు పడేసింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసినాం. మేము పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని కుట్రతో ఆ రోజు కొడంగల్లో మీరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంబడే మల్కాజ్గిరి ప్రజలు మీ కుట్రల్ని తిప్పికొట్టి ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పంపించారు. దాంతో నేను పిసిసి అధ్యక్షుడినైనా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు మొగుడినై కూర్చున్నీడ. వాళ్ళకి సంస్కారం ఉందా? సిగ్గు తప్పిన వాళ్ళు. తెలంగాణ భవన్లో అధికారుల మీద దాడి చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి ఉన్నప్పుడు ఆడ పోలీస్ అధికారులతోని కేటీఆర్ మాట్లాడిన భాష ఇప్పటికీ యూట్యూబ్లలో ఉంది కదా చూడండి. ప్రజలు బహిరంగ సభలలో వచ్చి కేసీఆర్ గారితో నువ్వు కుర్చేసుకొని కూర్చొని కడతాను ఎక్కడ పోయినావు అని అడిగితే కరీంనగర్లో మైపాల్ రెడ్డి అనే రైతును ఏ విధంగా తిట్టిండు. 4% రిజర్వేషన్ 12% చేస్తామని ఒక మైనార్టీ అడిగితే బయట తెర బాపుకు పోల్తుమని చెప్పి మైనార్టీలని కేసీఆర్ తిట్టింది మనం చూసినాం. కొడంగల్లోనే ఇప్పుడు ఇన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్న డ్రామారావు మొన్ననే 4 రోజుల క్రితం 9 తారీఖు నాడు కొడంగల్ పోయాడు. కొడంగల్ చౌరస్తాలో ఆయన మాట్లాడిన భాష నా గురించి ప్రస్తావించిన అంశాలు మీరు ఒకసారి చూడండి. చెప్పేటివి శ్రీరంగ నీతులు, ఆ మిగతాది అదేదో ఉంది కదా అట్లా అనుకుంటున్నట్టున్నాడు ఆయన. बराबर वो पूरा कालेश्वरम प्रोजेक्ट जो भी कंस्ट्रक्शन किए हम लोग, जो कंस्ट्रक्शन के लिए 38,500 करोड़ से जो प्रोजेक्ट मंजूर किए थे, 14 लाख एकड़ का हम लोग कायम किए थे. प्रोजेक्ट रीडिजाइन के नाम पे 1,50,00,000 करोड़ रुपए लूट लिए. आज तक प्रोजेक्ट पूरे नहीं हुए और दूसरी तरफ जो भी बनवाए वो पूरा पानी में डूब जा रहे. तो इसके बारे में हम जांच करेंगे. जो केसीआर परिवार, क्योंकि 2014 से 2018 तक हरीश राव मंत्री था, 2018 से आज तक केसीआर मंत्री है इरिगेशन के, तो उनके परिवार जिम्मेदारी उठाना पड़ेगा. तो परिवार बच नहीं सकते इसमें. ये घोटाले में वो परिवार तो जवाब देना ही पड़ता. తప్పకుండా చర్చిస్తాము. ముందే మనం ఎందుకు అన్ని విషయాలు ప్రస్తావించడం? ఈరోజు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్నికల అధికారుల వాళ్ళ నిర్ణయం బయటకు రానియండి. మనం ముందే ఎన్నికల అధికారులను రాంగ్ సైడ్ రబ్ చేయడం ఎందుకు? వాళ్ళందరి బాధ చూస్తుంటే मैं हिंदी में भी बोलता हूँ. भाई सलाउद्दीन ओवैसी जी असदुद्दीन ओवैसी को लंदन भेजा के बारिस्टर पढ़वाए, तो ये बारिस्टर बन के माइनॉरिटी लोगों का हिफाजत करे, उनके हक के लिए सेशन कोर्ट से लेकर सुप्रीम कोर्ट तक उनका आवाज़ उठाए. इसीलिए सलाउद्दीन ओवैसी जी इनको बारिस्टर पढ़ाए. इन एक केस में अंदर गए तो इनका वकील कौन है, इनको बेल दिलाए से वाले कौन है? दुब्बा का एमएलए रघुनंदन राव कौन है? बीजेपी का एमएलए. बारिस्टर खुद का केस खुद का वकालत कर सकते हैं. बारिस्टर नहीं, आम आदमी भी खुद का वकालत कर ले सकते. कोई वकील को रखने का जरूरी नहीं है. जब असदुद्दीन ओवैसी का भारतीय जनता पार्टी एमएलए दुब्बा का रघुनंदन राव इनका वकालत लेकर इनको बेल दिलवाया संगारेड्डी कोर्ट में, वो असदुद्दीन ओवैसी मुझे इल्जाम लगा रहे अब आरएसएस के. अरे भाई शेरवानी के ऊपर पैजामा है बोल के मैं